మన చేతిలో మొబైల్ మన ఇష్టం వచ్చినట్టు వాడితే మనకు ఇబ్బందులు కూడా అదే రీతిలో వస్తాయని అంటున్నారు. దీనికి కారణాలు చాలానే చెబుతున్నారు. ముందు ఏదైనా ఒక ఉదాహరణ చూస్తే మీకు ఈ విషయంలో క్లారిటీ రావచ్చు. ఒక వ్యక్తికి తను వాడే ఫోన్లో అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. అదే ఫోన్లో అతని కొడుకు ఎడ్యుకేషన్ వీడియో చూస్తున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ వీడియో పూర్తి అయిన తర్వాత సజెస్టివ్ వీడియోలలో అశ్లీల వీడియో వచ్చింది. ఆ కొడుకు ఆ వీడియో చూస్తే అప్పుడు ఆ కొడుకు కూడా వాటిని వాచ్ చేయడానికి అలవాటు పడతాడు. ఆ తర్వాత అతని కొడుకు అతనిని ఫోన్ చదువు కోసం కాదు, ఇతర వీడియోలు చూడ్డానికి అడుగుతాడు. ఇలా ఏదైనా ఇంట్లో జరిగితే అది ఆ ఇంట్లో అశాంతిని పెంచుతుంది. కాబట్టి ఎవరైనా కుటుంబ సభ్యులు ఫోన్ వాడేటప్పుడు ఇష్టారీతిలో ఫోన్ ఉపయోగించరాదు. అవసరమైన వాటి కోసం వాడుకోవాలి, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం అంటున్నారు. ఎందుకంటే మన చేతిలో స్మార్ట్ ఫోన్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేస్తుంది. ఇంకా ఫోన్ మెయిల్ ఖాతా ద్వారా అది ఆన్లైన్లో కూడా సేవ్ అవుతుంది. ఆ తర్వాత మన సెర్చ్ హిస్టరీని బట్టి మనకు మన ఫోన్లో సజెస్టివ్ వీడియోలు, యాడ్స్ వస్తూ ఉంటాయి. అవే ఇతరులు మన ఫోన్ వాడేటప్పుడు వారికి కూడా సజెస్ట్ చేయబడతాయి. కాబట్టి మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మన డబ్బులతో కొనుక్కున్నదే అయినా దానిని ఇష్టారీతిలో ఆన్లైన్ సెర్చ్ చేయడం వలన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు. మనం మన ఫోన్లో ఒక్కసారి చూసిన వీడియో, ఒక్కసారి సెర్చ్ చేసిన అంశం లేదా ఎక్కువసార్లు చూసిన అంశం ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఇది మీకు తెలియాలంటే ఒక్కసారి మీ ఫోన్లో మీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి చూడండి. ఎటువంటి కంటెంట్ వీడియోలు మీకు కనబడుతున్నాయో. మీకు కనబడే వీడియోలు గతంలో మీరు చూసిన అంశాలే అయి ఉంటాయి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీ అభిరుచికి భిన్నంగా ఉన్న వ్యక్తి యూట్యూబ్ చూడండి. ఆ ఫోన్లో కనబడే వీడియోలు, మీ ఫోన్లో కనబడే వీడియోలు కంటెంట్ వేరుగా ఉంటుంది. అలాగే ఎటువంటి మెయిల్తో లాగిన్ అవ్వకుండా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ వీడియోలు చూపించదు, సెర్చ్ బార్ కనబడుతుంది అంతే. అంటే ఒక స్మార్ట్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్లో కనబడే వీడియోలు గతంలో ఆ ఫోన్లో వెతికిన కంటెంట్ ఆధారంగా ఉంటాయని గమనించాలి. లేదా గూగుల్ సెర్చ్ చేసి ఉంటారు. ఇష్టమైన వాటి కోసం ఫోన్ వాడుకోవచ్చు, కానీ అవి నలుగురిలో చెప్పుకునే ఇష్టాలు అయితే స్మార్ట్ ఫోన్ వలన సమస్య తగ్గుతుంది.